హాయ్ ఆల్, చికెన్ కర్రీ చూసాం. మరి బగారా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నానబెట్టుకోవడానికి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఇంకా గీ వేసుకొని మసాలా దినుసులు తీసుకుందాం. ఇక్కడ నేను దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, యాలకులు, బగారాకు పువ్వు వేసుకున్నా. సో ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకోండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. మూత తీసి చూసుకొని దీనిలో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పుదీనా ఆకులు వేసుకుందాం. మిక్స్ చేసుకొని నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 to 5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. కుక్కర్లో కాబట్టి వాటర్ ఎక్కువ పట్టవండి. టేస్ట్కి తగినంత సాల్ట్ తీసుకోండి. ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకున్నా. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడైనా మనం రైస్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ముందే వేసుకున్నాను. వేసుకొని కలిపేసి మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. అంతే, 2 విజిల్స్ అయిపోయాయి. ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసి చూస్తే రైస్ రెడీ అయింది. అంతే, బగారా రైస్ వేడి వేడిగా చికెన్ కర్రీతో సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఇలా హైజీన్గా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోస్ట్లీ మా ఇంట్లో సండేస్ అంటే బగారా చికెన్ బాగా ఫేమస్. If you like the video, please do like, share and subscribe. Thank you.